Welcome to my channel. BSc Degree First Sem Essential and Applications of Mathematical, Physical and Chemical Sciences లో వెక్టార్స్ చాప్టర్ అయితే చూడండి. ఫోర్త్ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫైండ్ ఏ యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ వెక్టార్స్. నేను ఆల్రెడీ చెప్పాను ఏమని. యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ అంటే ఏ బార్ బై mod a బార్. అదే మీకు ప్రాబ్లంలో సమ్ ఇచ్చాడు కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ బై mod ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్. గివెన్ వెక్టార్స్ రాసుకోండి నీట్గా. ప్రాబ్లంలో గివెన్ వెక్టార్స్ ఏమి ఇచ్చాడు? a bar is equal to 2i bar plus 2j bar minus 5k bar. b bar is equal to 2i bar plus j bar plus 3k bar. a bar plus b bar చేయండి మా. a bar plus b bar చేయండి. 2i bar plus 2j bar minus 5k bar plus 2i bar plus j bar plus 3k bar. 2i bar plus 2i bar 4 bar, 2j bar plus j bar 3j bar, 5k bar నుంచి 3k bar పోతే minus 2k bar. mod ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. చూడండి, రూట్ ఆఫ్ ఏ ఐ బార్ ప్లస్ బిజే బార్ ప్లస్ సికే బార్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్. 4 స్క్వేర్ ఎంతమా 16, 3 స్క్వేర్ ఎంతమా 9, 2 స్క్వేర్ అంటే 4 రూట్ 29. అంటే యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ వెక్టార్స్. యూనిట్ వెక్టార్ in the direction of sum of vectors ఏంది ఫార్ములా? ఏ బార్ ప్లస్ బి బార్ బై mod ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్. చూడండి మా, ఏ బార్ ప్లస్ బి బార్ అంటే 4i bar plus 3j bar minus 2k bar. mod ఆఫ్ a bar plus b bar అంటే రూట్ 29. ఇలా మీరు ప్రాబ్లమ్స్ని సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫిఫ్త్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద ప్రాబ్లంలో పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు. పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఆర్ మైనస్ 2i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్ మైనస్ 4i బార్ ప్లస్ 2j bar plus 2k bar, 6i bar minus 3j bar minus 13k bar. And AB is equal to lambda AC. Then find lambda అన్నాడు. ఎలా కనుక్కోవాలి? ప్రాబ్లంలో
పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు. పొజిషన్ వెక్టార్స్ అంటే ఏంటివి? ప్రాబ్లంలో పొజిషన్ వెక్టార్స్ అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓఏ బార్ ఎంత? ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు -2i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్. ఓబీ బార్ అంటే -4i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్. ఓసీ బార్ అంటే 6i బార్ మైనస్ 3j బార్ మైనస్ 13k బార్. అంటే ఫస్ట్ మీరు ఏబీ బార్ ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు కనుక్కోవాలి? ఏబీ బార్ ప్రాబ్లంలో ఇచ్చాడు, లాంబ్డా కనుక్కోమన్నాడు కాబట్టి ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. ఏబీ బార్ని ఓబీ బార్ మైనస్ ఓఏ బార్గా రాసుకోవచ్చు. ఓబీ బార్ ఎంత? -4i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ మైనస్ ఓఏ బార్ ఎంత? -2i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్. అంటే -4i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ ప్లస్ 2i బార్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ j బార్ ప్లస్ k బార్. -4iలోంచి 2i పోతే -2i బార్, 2jలోంచి j పోతే j బార్, 2k ప్లస్ k బార్ 3k బార్. ఏబీ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఏసీ బార్ ఫైండ్ అవుట్ చేయండి మా. ఓసీ బార్ మైనస్ ఓఏ బార్. ఓసీ బార్ ఎంత? 6i బార్ మైనస్ 3j బార్ మైనస్ 13k బార్. ఓఏ బార్ ఎంత? -2i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్. ప్రాబ్లంలో 6i బార్ మైనస్ 3j బార్ మైనస్ 13k బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2i బార్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ j బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ k బార్. 6i ప్లస్ 2i 8i బార్, 3jలోంచి ఒక j పోతే 3j మైనస్ j మైనస్ 4j మైనస్ 12k బార్. ప్రాబ్లము ఎలా వచ్చింది? ఇప్పుడు ఏబీ బార్ని లాంబ్డా ఏసీ బార్తో ఈక్వల్ అయితే చేసుకోండి. అంటే ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏసీ బార్. ఏబీ బార్ ఎంత? -2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. అంటే -2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. లాంబ్డా ఏసీ బార్ ఎంత? 8i బార్ మైనస్ 4j బార్ మైనస్ 12k బార్. 8i బార్ మైనస్ 4j బార్ మైనస్ 12k బార్. -2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. 4 అయితే కామన్ తీసుకోండి మా. 2i బార్ మైనస్ j బార్ మైనస్ 3k బార్. మైనస్ అయితే మల్టిప్లై చేసుకోండి. మైనస్ మల్టిప్లై చేయండి మా. ఏమొస్తుందో ఒకసారి చూడండి. -2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ -4 లాంబ్డా. మైనస్ ఇంటూ చేసి మైనస్ డివైడ్ చేస్తాను. -2i బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్.
t values cancel. 1 is equal to minus 4 lambda. Lambda is equal to minus 1/4 అయితే వచ్చింది. ఓకేనా? ప్రాబ్లమ్స్ మీరు ఎలా అయితే చేసుకోవాలి. 6th ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. let a bar is equal to 2i bar plus 4j bar minus 5k bar. ఓకేనా? b bar is equal to ఓకేనా లాంబ్డా వాల్యూ -1/4 అయితే వచ్చిందిమా. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. రిమైనింగ్ వీడియోస్ నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.